మీ అందరికీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే చాలా చక్కగా జరిగింది. అలాగే అమ్మవారి చీరలు కానీ లడ్డు కానీ ఎంతోమంది భక్తులు అయితే పాడుకున్నారు. మమ్మీ డాడీ అయితే వాళ్ళకి అందజేశారు. చాలా బాగా జరిగింది అమ్మవారి పూజ కూడా. ఊరేగింపు అంతా కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు వీడియో మొత్తం కవర్ చేయడం అసలు కుదరలేదు ఆ సిచ్యువేషన్లో. కానీ ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది. ఊరేగింపుకి ముందు స్టార్టింగ్ అయితే భవానీలందరం కూడా ఖచ్చితంగా ఊరేగింపు రోజు అయితే ఉపవాసం అయితే ఉంటాము. ఉపవాసం ఉన్న తర్వాత ముందుగా అయితే అమ్మవారికి పూజ అయితే చేస్తాము. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి వసంతోత్సవం చేస్తాము, బలిహారం చేస్తాము. వసంతోత్సవం బలిహారం కూడా చాలా బాగా జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. అమ్మవారికి వసంతోత్సవం బలిహారం రెండు కూడా చాలా బాగా జరుగుతుంది. అసలు వసంతోత్సవంలో అయితే అమ్మవారిని చూడడానికి అయితే మనం రెండు కళ్ళు కూడా సరిపోవు. అసలు ఎంత చక్కగా జరుగుతుందో వసంతోత్సవం. ఆ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత భవానీలందరూ కూడా నిమ్మకాయ దండ అలాగే పూలదండతో అయితే అలంకరణ అయితే చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నిమ్మమాల వాళ్ళ ఓపిక 21 కాయ కానీ 11 కాయ వాళ్ళు ఎన్ని అనుకుంటే వాళ్ళ ఓపిక, వాళ్ళు మోసే శక్తి ఎంత ఉంటే వాళ్ళు అంత వేసుకోవచ్చు. పూలదండ మమ్మీ చేతుల మీదకి ఇయర్ అయితే వేసింది. ప్రతి ఇయర్ అయితే కనుక భవానీలందరూ కూడా డాడీ చేతే వేయించుకుంటారు. ఇప్పటి వరకు కూడా డాడీ చేతే వేశారు. ఆ టైంలో డాడీ కొంచెం ఊరేగింపు ట్రాక్టర్ అవన్నీ రెడీ చేసే బిజీగా ఉన్నారు. ఇంకా అమ్మ చేతుల మీదుగా అందరికీ కూడా నిమ్మకాయల దండ పూలదండ అయితే అలంకరణ చేశారు. అమ్మవారికి నవరాత్రిలో మేమందరం చేసే కుంకుమర్చన పూజల్లో కుంకాన్ని ఊరేగింపు రోజైతే అందరూ భక్తులందరూ ఎంతోమంది అందుకుంటారు. అమ్మవారి చేతుల మీదుగానే ఆ తల్లి ఆశీస్సులతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కుంకాన్ని అయితే అందుకుంటారు. ఇక గుళ్ళో ఉన్న వాళ్ళందరూ ఊరేగింపులో కుంకుమ అందుకున్న తర్వాత ఇక ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి కూడా పీఠకం దగ్గరికి కూడా వెళ్ళి, పీఠకం అంటే మా ఇంట్లోనే కాబట్టి ఆపోజిట్లోనే మా హౌస్ కూడా ఉండిద్ది కాబట్టి ఇంట్లో పీఠకం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఎంతో చక్కగా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగా జరుగుతుంది ఊరేగింపు మాది. ఈసారి మీ అందరికీ కూడా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అలాగే శ్రీరామనవమి ఊరేగింపు కార్యక్రమం ప్రతిదీ మీ అందరికీ లైవ్ ఇస్తాను కంపల్సరీగా. చాలా చాలా బాగుంటుందండి. మన టెంపుల్ కాదు, ఆ తల్లికి ఎక్కడ చేసినా కూడా అమ్మవారి పూజల్లో ఎక్కడ చేసినా కూడా ఆనందం మామూలుగా ఉండదు. ఎక్కడెక్కడి నుంచి అక్కడ భక్తులు ఈ ఊరేగింపు కోసం అయితే ప్రత్యేకంగా వస్తారు. ఇక ఊరేగింపు అయితే ఇంకా కొన్ని క్షణాల్లో స్టార్ట్ అయిపోతుంది. నాకైతే ఈ దసరా నవరాత్రులు అన్ని రోజుల్లో కూడా నేను వెయిట్ చేసేది దుర్గాష్టమి రోజు చేసే అభిషేకాల కోసం, అలాగే అమ్మవారి యొక్క ఊరేగింపు కోసం చాలా చాలా వెయిట్ చేస్తాను. అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఊరేగింపు రోజు అయితే అమ్మవారికి బ్రౌన్ కలర్ శారీని అయితే కట్టాము. హెయిర్ కూడా లీవ్ చేసేసాము. మా టెంపుల్లో అమ్మవారికి హెయిర్ లీవ్ చేసినప్పుడు అమ్మవారు అయితే ఇంకా అందంగా కనిపిస్తారు. నాకు చాలా చాలా ఇష్టం అమ్మవారికి చక్కగా బ్రౌన్ శారీలో లెమమాలతో హెయిర్ లీవ్ చేసి అమ్మవారిని అలంకరణ చేసి అలా చూసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నార్మల్ డేస్లో
మా టెంపుల్‌లో అమ్మవారి ఊరేగింపు అయితే చాలా అంటే చాలా జరుగుతుందండి. అమ్మవారికి ఇష్టమైన కనక తెప్పిట్లు, అలాగే శక్తి వేషాలు, అమ్మవారికి ఇష్టమైన మేళాలతోని, శరణఘోషలతో ఎంతో చక్కగా అమ్మవారి ఊరేగింపు అయితే చేస్తాము. డీజే గానీ ఏది కూడా పెట్టము. కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుందని మాకైతే గనక డీజే అయితే ఇంతవరకు పెట్టలేదు. ఎంతోమంది అడిగారు డీజే కూడా పెట్టమని. ఎందుకంటే ఊరేగింపంతా కూడా ఎంతోమందికి అమ్మవార్లొస్తూ అమ్మవార్లతో వెళ్తాం కాబట్టి ఇక డీజే అనేది పెట్టము. ఇంతవరకు కూడా డీజే పెట్టలేదు. ఆ తల్లికి శరణఘోషలతో, కనకదప్పిటులతో అలాగే శక్తి వేషాలతోని ఇంతవరకు కూడా నడిపించాము. రానున్న కాలాల్లో మరి ఇంకా ఆ తల్లికి ఇంకెలా ఇష్టమో కూడా ప్రతి ఒక్క కనకతప్పిట్లు అన్నీ కూడా అమ్మవారికి పెట్టి ఇంకా చక్కగా ఇంకా మంచిగా ఎంత చేస్తే ఆ తల్లి మనల్ని అంత దీవిస్తుంది. చేస్తున్న కొద్దీ మనం కూడా అలాగే దీవెనలు పొందుతాము. అడగందే అమ్మైనా పెట్టదు. అలాగే అమ్మవారికి మనం చేసి అమ్మ ఇదిగో నీకిది చేశాం. మాకీ కోరిక తీర్చని మనం కూడా అడగొచ్చు. హక్కుదారులం అవుతాం అప్పుడు. అడగకుండా మనం ఏమీ చెయ్యకుండా నాకేం చేశావు? నువ్వు నాకిది చేశావు, అది చేశావు అంటే ఎలాగండి? మనం చేసి అదిగో తల్లి నీకిదిగో పసుపు కుంకాలను అందించా. పలానప్పుడు నీకు మాలధారణ వేశాను. ఇదిగో నీకు సేవ చేశాను అని మనం ఆ తల్లికి చెప్పి, ఇదిగో నాకు నువ్వు ఇది చెయ్యమ్మా అని అడిగితే ఎంతో బావుంటుంది. నేనైతే అదే ఫాలో అవుతాను. ఆ తల్లికి నాకే కోరిక అనిపించినా ముందు నేను ఏదో ఒకటి నాకనిపించింది, నా మనసుకనిపించింది ఇన్ని వారాలు చేయడమనో, లేకపోతే ఇంకా మాలధారణ వేసుకోవడమో, నాకెలా అనిపిస్తే నా తల్లిని అడిగి, మమ్మీ దగ్గర తెలుసుకొని అలా చేస్తాను. ఖచ్చితంగా నాకైతే నెరవేరుతుంది. మీరెవరైనా ఇలా ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి. చెయ్యండి ముందు. చేస్తదా లేదా? ఏ దేవుడైనా సరే చేస్తారా అని వద్దు. ముందు మీరు చెయ్యండి. చేసి అప్పుడు వరాన్ని అడగండి. ఖచ్చితంగా వరం ఇవ్వకుండా ఎలా ఉంటుంది తల్లి? దేవతలందరికీ కూడా పర్వదినం అమ్మవారి ఊరేగింపుకి ప్రతి ఒక్క అక్క దేవతలు కూడా వచ్చి ఎంతో ఆనందాన్నయితే పొందుతారు. చాలా బాగా జరిగింది ఈ ఇయర్ ఊరేగింపయితే గనక. మీ అందరికీ అమ్మవారి ఊరేగింపు ఎలా అనిపించింది? మా పూజా కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ ఎలా అనిపించినియి? నాకు ఖచ్చితంగా అందరూ కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవాని! జై జై భవాని!